వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మళ్ళీ గెలుస్తారా? ఈసారి దేవినేని ఉమామహేశ్వరరావు ఆయన్ను పడగొడతారా? మూడో అభ్యర్థి వచ్చి మధ్యలో కూర్చుంటారా? లోకల్ నాన్ లోకల్ వివాదాలు, కుల పట్టింపులు అక్కడ బాగా పనిచేసే అవకాశం ఉందా? ఉమ్మడి కృష్ణా జిల్లాలో మైలవరం నియోజకవర్గం అన్ని పార్టీలను టెన్షన్ పెట్టిస్తోందా? నేతల మదిలో ఏముంది? మైలవరంలో ఏం జరగబోతోంది? ఆంధ్ర పాలిటిక్స్ అనగానే మైలవరం అనే స్థాయిలో అక్కడి రాజకీయాలు పాతుకుపోయాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో భాగమైన ఆ నియోజకవర్గం విజయవాడ లోక్సభ పరిధిలో ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ తరపున వసంత కృష్ణ ప్రసాద్ గెలుపొందారు. ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో హోంమంత్రిగా కూడా పనిచేశారు. దూకుడు స్వభావం ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ నియోజకవర్గంలో బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడైనప్పటికీ పోటీదారుడు కూడా అదే సామాజిక వర్గం నుంచి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉండటంతో మైలవరం హాట్ టాపిక్ అవుతోంది. పైగా కృష్ణప్రసాద్ అలియాస్ కేపీ వైసీపీలోనే ఉంటారా లేక టీడీపీలోకి వచ్చి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవలి కాలంలో ఆయన అధికార పార్టీలో అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కేపీ తరచూ కనిపించకుండా పోతున్నారని, అధిష్టానంపై అలుగుతున్నారని వార్తలొచ్చాయి. వైసీపీలో అంతర్గత కుమ్ములాటలకు కూడా మైలవరం నియోజకవర్గంలో నిత్యకృత్యమైంది. మైలవరంలో మంత్రి జోగి రమేష్ జోక్యం చేసుకుంటున్నారంటూ అగ్గి మీద గుగ్గిలమైన కేపీ నేరుగా అధిష్టానానికే ఫిర్యాదు చేశారు. దాంతో జగన్ స్వయంగా జోగి రమేష్ ను పిలిచి సర్ది చెప్పారు. అయినా కొంతకాలం కీచులాట కొనసాగి ఇప్పుడు తాను ప్రాతినిధ్యం వహించే పెడనలోనే డౌట్లు రావటంతో జోగి రమేష్ మైలవరం నుంచి సైడ్ అయిపోయారు. ముందు తన నియోజకవర్గం చూసుకుందామని నిర్ణయించుకున్నారు. కమ్మ సామాజిక వర్గంలో కొందరినైనా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో సీఎం జగన్ తనకు సన్నిహితులుగా ఉంటారని కొడాలి నాని వసంత కృష్ణ ప్రసాద్ కు ప్రత్యేక స్వేచ్ఛ ఇచ్చారు. అయితే వసంతకు ఇప్పుడు వైసీపీ గెలుపుపై నమ్మకం తగ్గి పక్కచూపులు చూస్తున్నారన్న ప్రచారమూ ఉంది. జనంలో కూడా వసంత పట్ల ఆగ్రహం పెరిగిపోతోంది. గడప గడపకు ఆయన్ను నిలదీస్తున్నారు. కేపీ మాఫియా రాజ్యం నడిపిస్తున్నారన్న ఆరోపణలు కూడా చాలా సార్లే వచ్చాయి. ఇసుక, గ్రావెల్, బూడిద అక్రమ మైనింగ్ చేస్తున్నారని టీడీపీ ససాక్ష్యంగా నిరూపించిన వైసీపీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా మాజీ మంత్రి ఉమా అక్కడకు వెళ్లితే వైసీపీ కార్యకర్తలు దాడులు చేసేందుకు ప్రయత్నించారు. మైలవరంలో టీడీపీ పరిస్థితి ఏంటన్నది పెద్ద ప్రశ్న. ఈసారి ఉమా పోటీ చేయాలనుకుంటున్నారా లేదా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మరోపక్క ఎన్టీఆర్ జిల్లాలో 1-2 సీట్లు అడగాలనుకుంటున్న జనసేన అందులో మైలవరాన్ని కూడా తమ ఖాతాలో వేసుకోవాలనుకుంటోంది. అక్కల రామ్మోహన్ రావు కోసం టికెట్ అడగాలనుకుంటోంది. దేవినేని ఉమామహేశ్వరరావు 2009 నుంచి 2014లో టీడీపీ తరపున మైలవరంలో గెలిచారు. నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రాజెక్టుల నిర్వహణ తీరు బేష్ అనిపించుకున్నారు. 2019 వైసీపీ ప్రభంజనంలో ఆయన ఓడిపోయినప్పటికీ ఉమా రాజకీయాల్లో క్రియాశీలంగానే ఉంటున్నారు. ఉమ్మకు అక్కడ మంచి పేరు కూడా ఉంది. దాంతో ఈసారి ఉమ పోటీ చేస్తే విజయం ఖాయమని చెబుతున్నప్పటికీ ఆయన నియోజకవర్గం మార్చాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. టీడీపీ ప్రభుత్వం వస్తే ఉమ సేవలు అవసరమవుతున్నందున ఆయనకు ఇంతకంటే సేఫ్ సీట్ ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. అందుకు మరో కారణం కూడా ఉంది. జనసేనకు మైలవరం నియోజకవర్గం కావాలని అడిగితే కాదనలేని పరిస్థితి రావచ్చు. ఆ పార్టీకి చెందిన అక్కల రామ్మోహన్ రావు చాలా ఆశలు పెట్టుకున్నారు. 30 ఏళ్లు కాంగ్రెస్ లో ఉన్న ఆయన గత ఎన్నికల్లో జనసేనలో చేరి పోటీ చేశారు. 3వ స్థానానికి పరిమితమయ్యారు. రామ్మోహన్ రావు అప్పటి నుంచి జనంలోనే ఉంటూ జనం సమస్యలు పరిష్కరిస్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టిని ఆకర్షించారు. పైగా ఇప్పుడు స్థానికేతర వివాదం కూడా ఆయనకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఉమా, వసంత ఇద్దరు నందిగామ నుంచి వచ్చిన వాళ్లే. రామ్మోహన్ రావు స్థానికుడు. కాకపోతే నందిగామలో కుల సమీకరణాలు కూడా పనిచేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మైలవరం నియోజకవర్గంలో 8 మండలాలు, 1 మున్సిపాలిటీ ఉంది. 5 లక్షల జనాభా ఉండగా దాదాపు 3 లక్షల మంది కమ్మ, కాపులే ఉన్నారు. బీసీ, ఎస్సీలు 2 లక్షల వరకు ఉంటారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని చెప్తోన్న జనసేన టీడీపీతో కలిసి వెళ్తే మాత్రం సీటు ఎవరికి దక్కుతుందనేదే తేలాల్సి ఉంది. టీడీపీ పోటీ చేస్తే జనసేన క్యాడర్ సపోర్ట్ చేస్తుందా? జనసేనకు టికెట్ కేటాయిస్తే టీడీపీ వాళ్ళు కూడా కలిసి నడుస్తారా అన్నది పెద్ద ప్రశ్నే అవుతుంది. కమ్మవారికి కంచుకోటగా ఉన్న కొండపల్లి కిల్లా ప్రజలు ఆదరిస్తారా అనేది అనుమానమే. టికెట్ల బట్వాడాలో టీడీపీ ఈ సంగతి ఆలోచించుకోవాలి. నియోజకవర్గ విషయాలు బాగా తెలిసినందునే వైసీపీ హాయిగా నిద్రపోతోందన్న చర్చ నడుస్తోంది. మనోడు వసంత ఎక్కడికి పోతాడులే, మన దగ్గరే ఉంటాడని కూడా వారి నమ్మకం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.